Hi, hello guys. Welcome to our channel. Nandini Reddy Kadri Vlogs. Welcome to our channel. Nandini Reddy Kadri Vlogs. అయితే మీకోసం మంచి ప్లేస్ కి తీసుకెళ్ళిపోతున్నాం మిమ్మల్ని. ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్దాం. టెంపుల్ అది. అక్కడికి వెళ్ళాక మీకు టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. టెంపుల్ చాలా బాగుంటదండి, ఎక్కడ మిస్ అవ్వకండి. చాలా బాగుంటది. 2-3 టైమ్స్ వెళ్ళాము. ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. ఓకే, అక్కడ కలుసుకుందాం. వచ్చేసేయండి. నేను చెప్పిన టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో టెంపుల్ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు కలర్ చూడండి ఎలా ఉంది, అసలు ఎంత బాగా కట్టారంటే. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు పెద్దమ్మ తల్లి అండి, చాలా బాగుంటుంది. అలాగే పక్కన రేణుక ఎల్లమ్మ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి గుడి మీద అసలు అమ్మవారి శివపార్వతుల గురించి ఇచ్చి కింద కొటేషన్ పెట్టారు చూడండి. ఆమె పట్టు అతని విడుపు, అసలు ఎంత బాగున్నాయి అసలు. ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్తేనండి, ఇది 4th టైం వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే మినిమం 1 hour 2 hours అన్న స్పెండ్ చేయాలి మనకు అనిపిస్తుందండి. అంత బాగుంటుంది టెంపుల్ అన్నది. నేనైతే మీరు టెంపుల్ అనేది చూస్తూ ఉండండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గంట సింబల్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే నేను ఈ గుడి విశిష్టత గురించి నాకు తెలిసినంతలో మీకు చెప్తానండి. అయితే ఇక్కడ ఈ టెంపుల్ అనేది మనకు హైటెక్ సిటీలో కొండాపూర్లో ఉంటుంది. ఇంకా ఈ గుడి చరిత్ర గురించి చెప్తాను నాకు తెలిసినంతలో. ఇక్కడ ఫౌండర్స్ మహిపాల్, మధులత అండి. వీళ్ళిద్దరికీ మన పెద్దమ్మ తల్లి కలలోకి వచ్చేసి నాకంటూ నేను శివుడికి లింగ పూజ చేస్తాము, అమ్మవారిని పక్కన పెట్టి పూజిస్తాం. మాకు అలా కాదు, ఇద్దరిని కలిపి పూజ చేయాలని ఆ అమ్మవారు వీళ్ళకు సంకల్పం ఇచ్చిందంట అండి. అంటే ఈ విధంగా నాకు టెంపుల్ కట్టాలి, మా ఇద్దరిని ఒకే దగ్గర పెట్టి మా ఇద్దరిని ఇలా అర్ధనారీశ్వర రూపంలో మాకు పూజ చేయాలని వీళ్ళకి సంకల్పం ఇస్తే, వీళ్ళు చాలా వరకు ఎందుకు ఇలా అమ్మవారు ఇలా చేస్తున్నారని కానీ చాలా వరకు ఆలోచన చేశారంట. కానీ ఆ అమ్మ అనుకున్న దానికన్నా ఎక్కువే చేశారేమో అని నేను అనుకుంటున్నాను. అసలు వాళ్ళని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి అసలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు చాలా వరకు చాలా పెట్టారండి. ఏంటంటే ఇలాగ ఏ టెంపుల్లో నేను చూడలేదు. ఏంటంటే వీళ్ళిద్దరూ మెయిన్ మహిపాల్ గారు ఏమన్నారంటే, ఏదైనా కానీ ఇక్కడ మనం ఏదైనా కోరిక ఇక్కడ 9 ప్రదక్షిణాలు అనేది చేసి ఏదైనా మనం అనుకున్న కోరిక అమ్మవారి దగ్గర శివయ్య దగ్గర మనం ముక్కుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుందండి. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే నేను అనుకున్న కోరిక నాకు నెరవేరింది. నేను మళ్ళీ ఇది 4వ సారి వెళ్ళడం, మీ గురించి వెళ్ళాను అందరికీ చూపించాలనేసి. అయితే మనం అందరం ఒక విషయం ఆలోచించాలండి. మన కోరిక నెరవేరిందనగానే మనం ఏదో 108 కొబ్బరికాయలు కొట్టేస్తాం. కానీ మనం చేసిన తప్పు అదేనండి. ఏంటంటే అదే 108 కొబ్బరికాయలకు అయ్యే ఖర్చు లేని వాళ్ళకి ఇస్తే కనుక చాలా, అసలు అది ఒక రోజు కాదు కదా, ఒక 2 పూటల కడుపు నిండా అన్నం తింటారండి. వీళ్ళు ఇదే చెప్తారు. మనం టెంపుల్లోకి వెళ్ళగానే ఈ మహిపాల్ గారు చాలా బాగా చక్కగా చెప్తారండి. అసలు అక్కడ హుండీ అనేది ఉండదు మనకు, కానీ వాళ్ళు వద్దు అంటున్నా కానీ చాలా వరకు ఇస్తారు. ఇంకా దానికి ఎంతవరకు అని చెప్తారండి, కానీ వాళ్ళు అలా వదిలేస్తారు. అయితే వీళ్ళు ఇక్కడ పెద్దమ్మ తల్లి ఇలా చెప్పడంతో టెంపుల్ అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏకశిలలో అంటే అసలు నిజంగా ఏకశిల విగ్రహం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఏకశిలలో ఇద్దరు అసలు శివ పార్వతులు ఎలా అసలు నిజంగా అండి. మనం ఇంకొకటి ఏకశిల అంటే దాని అర్థం తెలుసా? ఇంకొకటి, ఈ సృష్టికి మూలం ఎవరు? ఈ సృష్టికి మూలం అంటే మనం బ్రహ్మ విష్ణు శివుడు అంటాం. కానీ ఈ సృష్టికి మూలం ఆదిపరాశక్తులండి. అసలు ఈ ఆదిపరాశక్తే మన శివపార్వతులు. మనము ఇంకొకటి గమనించాలండి, అర్ధనారీశ్వరులు అనేది మన తల మీద నుంచి కింద వరకు, మన శిరస్సు నుంచి కింద వరకు మనకే ఉంటుంది. ఒకసారి గమనించండి. కుడివైపు బలం ఎక్కువ ఉంటుంది, ఎడమవైపు బలం తక్కువ ఉంటుంది. అంటే కుడివైపు అంటే మగవాళ్ళకి బలం ఎక్కువ, ఎడమవైపు మన ఆడవాళ్ళకు చాలా తక్కువ. చూసారా, ఈ అర్ధనారీశ్వరుల గురించి మనలోనే ఉన్నారు వాళ్ళు. చూసారు కదా, అంటే భార్యాభర్త ఇద్దరు సమానం అనే దానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి అమ్మవారు అనేది సర్పరూపంలో ఇక్కడ వీళ్ళకి మాత్రమే కనిపిస్తుందంట. అంటే ఎప్పుడన్నా ఒకసారి నిజంగా ఆ అమ్మవారు అసలు మనం చూస్తేనే అసలు మనకు ఎలా అంటే అనుకోని వైబ్రేషన్ వస్తుంది. సేమ్ ఇదే టెంపుల్లో మనకి కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాలండి, మనకు తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు వస్తుంది. అసలు అంత పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. నేను ఎక్కితే ఎక్కడ చూడలేదు. ఎవరికైనా కోరికలు నెరవేరితే అక్కడ ముడుపుల ద్వారా
ఆ పెద్దమ్మ తల్లి వెనుక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కట్టేశారండి. ఇక్కడ గోశాల కూడా ఉంది. గోశాలలో బయట చాలా వరకు గడ్డి అన్నీ ఉంటాయి, అందరూ పెడుతూ ఉంటారు, హోమాలు జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళైతే నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు ఒకరి దగ్గర కూడా ఎవరి దగ్గర ₹1 కూడా ఆశించరండి. అసలు నాకు చాలా వరకు ఇది బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి టెంపుల్స్ నాకు నచ్చిందండి. మీకు ఇంకా ఇలాంటి టెంపుల్స్ ఏమైనా చూపించాలంటే మాకు ఒకసారి సజెస్ట్ చేయండి, నేను చూపిస్తాను. నాకు అనుకున్నంతలో ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడికి వెళ్ళేసరికి మైకు నాకు వర్క్ చేయలేదండి. ఎందుకో నాకు అది ఒకలాగా అనిపించింది. ఎందుకంటే శివపార్వతులు నాకు చెప్పినారేమో అనిపిస్తుంది. నేను కారు ఎక్కినప్పుడు నా మైక్ పనిచేసింది, గుళ్ళేకి వెళ్ళగానే నా మైక్ వర్క్ చేయలేదు. ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది, చెప్పాను. నా ఛానల్ అనేది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మేము నైట్ టైం అనేది వెళ్ళాము, చాలా బాగుందండి. ఇంకా ఎవరైనా వెళ్ళకన్నా ఉంటే ఈ వీడియో చూశాక నాకు అనుకున్నంతలో నేను ఈ వీడియో తీశానండి. మీరు కూడా ఇంకా ఎవరైనా విజిట్ చేయకుంటే మాత్రం విజిట్ చేసేయండి. అసలు మహిమాన్వితమైన టెంపుల్ అండి. శివపార్వతులు మనం చూడాల్సిన ప్లేసు, చాలా బాగుంటుంది. అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇది మాత్రం నాకు జరిగింది, మీకు కూడా జరుగుతుంది. ఖచ్చితంగా వెళ్ళండి. ఆ శివపార్వతులు ఎప్పుడు మీకు మీ వెన్నంటే ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. చూడండి శివుడిని పార్వతిని చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.